రవి ప్రకాష్ సిలికానాంధ్ర ఆసుపత్రి కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. ఉమ్మడి విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటి ఈ రోజు నుంచి పోస్టల్ బ్యాలెట్ అయితే స్టార్ట్ అయింది. దీనికి సంబంధించిన సమాచారం అందించడానికి మనతో పాటు విజయనగరం చేసి కార్తీక్ గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఈ రోజు ఎటువంటి ఏర్పాట్లు చేశారు, ఇక్కడికి వచ్చినటువంటి వాటర్స్కి ఏ విధంగా మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారని మనతో మాట్లాడడానికి అయితే ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈరోజు చూసుకుంటే ఈ రోజు నుంచి అయితే పోస్టల్ బ్యాలెట్ అయితే స్టార్ట్ అయింది. ఇక్కడికి వచ్చినటువంటి అభ్యర్థులకి ఎటువంటి వసతులు కల్పిస్తున్నారు, ఏ విధంగా జరుగుతుంది ఇక్కడ? అందరికి నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ జేఎన్టీయూలో అకాడమిక్ బ్లాక్ 2లో విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది కల్పించడం జరిగింది. 5, 6, 7, 8 రోజుల్లో ఓటర్ డ్యూటీ మే 13 ఓటర్ డ్యూటీ ఉండి విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉన్న వాళ్ళకి అకాడమిక్ బ్లాక్ 2 జేఎన్టీయూలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ అనేది కల్పిస్తున్నాము. మొత్తం మనకి 3744 మంది పోస్టల్ బ్యాలెట్కి ఎలిజిబుల్గా మనకి లిస్ట్ అనేది తయారైంది. సో అందులో వచ్చిన వాళ్ళకి ఇక్కడ హెల్ప్ డెస్క్ ద్వారా ఏ రూమ్కి వెళ్ళాలి వాళ్ళు అనేది చెప్పి రూమ్ వైజ్గా వాళ్ళని డివైడ్ చేసి ప్రతి రూమ్కి ఒక పోలింగ్ టీమ్ అనేది కేటాయించాము. సో సీక్రెసీ ఆఫ్ ఓట్ మెయింటైన్ చేస్తూ ఓటింగ్ కంపార్ట్మెంట్లో వాళ్ళు పోస్టల్ బ్యాలెట్ చేసి అదే రూమ్లో బాక్స్లో వాళ్ళు డిపాజిట్ చేసుకుంటారు. సో ఈ విధంగా మరొకసారి మనం ఏమిటి అంటే పోస్టల్ బ్యాలెట్ హక్కు ఉన్న వాళ్ళందరూ కూడా విజయనగరం అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఓటు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఫెసిలిటేషన్కి వచ్చి వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాన్ని వినియోగించుకోమని మరొకసారి మనవి చేస్తాం. థ్యాంక్ యూ. అంటే సార్, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి వాటర్స్కి ఎటువంటి సూచనలు ఇస్తున్నారు, వాళ్ళకి సలహాలు సందేశాలకి ఎటువంటి ఏర్పాట్లు చేశారు? హెల్ప్ డెస్క్ అనేది ఒకటి అరేంజ్ చేశామండి. సో వాళ్ళ సీరియల్ నెంబర్ ప్రకారం వాళ్ళు ఏ రూమ్కి వెళ్ళాలనేది ఇక్కడ గైడ్ చేస్తాము. దాంతోపాటుగా పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో భాగంగానే 13D అని ఇన్స్ట్రక్షన్స్ టు ఎలక్టర్స్ అని పోస్టల్ బ్యాలెట్ ఓటు ఎలా వేయాలి అనేది క్లియర్గా పెద్ద బ్యానర్స్ అనేవి ప్లేస్ టు ప్లేస్లో అరేంజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పోలింగ్ ఆఫీసర్స్ కూడా గైడ్ చేస్తున్నారు ఓటు వేసేవాళ్ళు. ఇంకోటి సార్, ఇప్పటికే చూసుకుంటే ఎండలు అయితే మాత్రం కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఈ ఎండల నేపథ్యంలో చూసుకుంటే వచ్చినటువంటి వాటర్స్కి ఎటువంటి ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు? సో వచ్చినటువంటి వాటర్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రాపర్ షేడ్ అనేది అరేంజ్ చేస్తున్నామండి. సో దట్ షేడ్ అండ్ కూర్చోవడానికి అడిక్వేట్ ఫర్నిచర్ కూడా పెట్టాము. సో వెయిట్ చేయవలసిన వాళ్ళు ఆ షేడ్లో వెయిట్ చేయవచ్చు. అండ్ వాళ్ళ టర్న్ వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి ఫెసిలిటేషన్ సెంటర్లో ఓట్ అనేది వేసుకోవచ్చు. డ్రింకింగ్ వాటర్ సప్లై కూడా అరేంజ్ చేశాము. టాయిలెట్స్ కూడా అరేంజ్ అయి ఉన్నాయి జేఎన్టీయూలో. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా, ఎస్పెషల్లీ ఎవరైతే పని చేస్తున్నారో ఇక్కడ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా అండ్ టైం టు టైమ్ ఓఆర్ఎస్ రిఫ్రెష్మెంట్స్ కూడా ఎన్షోర్ చేయడం జరిగిందండి. అదే అంటే ఫస్ట్ టైం పోస్టల్ బ్యాలెట్ వేసే వాళ్ళకి ఏ విధంగా గైడ్ చేస్తున్నారు, వాళ్ళకి ఇంకా అంటే ఓటుని ఏ విధంగా వేయాలని కూడా కొంతమందికి వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయినప్పుడు కూడాను ఇది దీని పరంగా అయితే మాత్రం అవగాహన ఉండకపోయిన పరిస్థితి ఉంటుంది. వాళ్ళు ఏ విధంగా అవగాహన కల్పిస్తున్నారు? సో దానికోసమే మనం పెద్ద బ్యానర్స్ అనేవి పెట్టాము. అదేవిధంగా ఫెసిలిటేషన్ సెంటర్లో ఉన్న పోలింగ్ టీం కూడా గైడ్ చేస్తారండి. వాళ్ళకి ఏ కవర్ ఎందులో పెట్టాలి, ఎలాగ ఫిల్ చేయాలి, ఎక్కడ సంతకం చేయాలి అన్నీ కూడా క్లియర్గా చెప్తారు. దాంతోపాటుగా వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ లాస్ట్ 1 మంత్లోనే 2 సార్లు 2 విడతల్లో ట్రైనింగ్ అనేది ఇవ్వడం కూడా జరిగింది. అప్పుడు కూడా పోస్టల్ బ్యాలెట్ సదుపాయం ఎలా ఉపయోగించుకోవాలి, ఓటు ఎలా వేయాలి పోస్టల్ బ్యాలెట్ ద్వారా అనేది కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి. అంటే ప్రధానంగా చూసుకుంటే పోస్టల్ బ్యాలెట్ కూడా ఇన్వాలిడ్ అయ్యే పరిస్థితి గతంలో కనిపించాయి. ఈసారి తగ్గుతాయి. ఈసారి అసలు కనీసం పోస్టల్ బ్యాలెట్ కూడా ఇన్వాలిడ్ పరిస్థితి ఉండదు అనుకుంటున్నారా? అందుకే ట్రైనింగ్ ప్రాపర్గా ఇచ్చింది. అందుకేనండి ఇన్వాలిడ్ ఓట్స్ తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రాపర్ ట్రైనింగ్ అనేది లాస్ట్ 1 మంత్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓటు హక్కు ఉన్న వాళ్ళందరికీ కూడా కూర్చోబెట్టి ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. ఇక్కడ చూసుకుంటే ఈ రోజు నుంచి అయితే మాత్రం పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అయితే మాత్రం స్టార్ట్ అయింది. అయితే ఈ ప్రధానంగా దీనికి చూసుకుంటే వీళ్ళకైతే మన హెల్ప్ డెస్క్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా వచ్చినటువంటి వాటర్స్కి ఎటువంటి అంతరాయాలు కలగకుండా వాళ్ళ కోసం అయితే మాత్రం బయట టెంట్లు వేసి కుర్చీలు వేసి వాళ్ళ కోసం షేడ్ అయితే మాత్రం వైపు అయితే ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా ఈ మొట్టమొదటిసారిగా పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకుంటున్న వాటర్స్కి అయితే మాత్రం ప్రత్యేకించి సెక్షన్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ నుంచి చూసుకుంటే ముందుగా పోస్టల్ బ్యాలెట్ అనేది ఇన్వాలిడ్ మనం తగ్గించే ఆలోచనతోనే వాళ్ళకైతే మాత్రం ప్రత్యేకించి సెక్షన్ తరగతులు కూడా ఇవ్వడం అయితే జరిగిన పరిస్థితి మొత్తం మనతో పాటు విజయనగరం జేసీ కార్తీక్ గారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు
ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.